హలో అండి. సో, ఈరోజు వచ్చేసి మనము ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌తో తెచ్చుకునే జాబ్ సేఫేనా అని ఈ టాపిక్ గురించి మాట్లాడదాము. జనరల్‌గా మనకు చాలామంది చుట్టుపక్కల ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌తో వర్క్ చేస్తా ఉంటారు. నేనైతే దీన్ని రికమెండ్ చేయను. బట్ చాలామంది ఆల్రెడీ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ అంటే వాళ్ళు ఎన్ని రోజులు వెయిట్ చేసినా ఇంటర్వ్యూ కాల్స్ రాకపోవడం వల్లనో, లేకపోతే కెరియర్ గ్యాప్ ఉండడం వల్ల, ఇలాంటి వాటి వల్ల చాలామంది ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌తో అయితే జాబ్ చేస్తున్నారు. సో, దీనివల్ల కొన్నైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ తీసుకున్నా గూడా మంచి రిజిస్టర్డ్ కంపెనీ నుంచి తీసుకోవడం ఇలాగ చేయాలి. లేదంటే మనము తర్వాత దొరికిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో, వీటన్నిటి గురించి మనం ఒకసారి మాట్లాడదాము. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వచ్చేసి ఈ ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌లో మనకి 2 టైప్స్ ఉంటాయి. మనము నాన్ ఐటీ నుండి ఐటీకి వచ్చినప్పుడు అంటే మనం రియల్‌గానే ఒక కంపెనీలో వర్క్ చేసాము. సమ్ ఎక్స్‌పీరియన్స్ కూడా గెయిన్ చేసాము అక్కడ. దాన్ని తీసుకొనొచ్చి ఐటీ ఎక్స్‌పీరియన్స్ లాగా చూపిస్తా ఉంటారు కొంతమంది. ఇదొకటి. ఇంకోటేంటంటే అసలు ఏం వర్క్ చేసుండరు. ఖాళీగా ఉండుంటారు. లేకపోతే ఏదైనా కోచింగ్ తీసుకుంటా ఉంటారు. వీళ్ళొచ్చేసి ఆ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి మనకి ఐటీ కంపెనీలో జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తా ఉంటారనమాట. సో, ఈ 2 రకాలు. ఫస్ట్ కేస్‌లో అయితే పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. మనకేంటంటే కొన్ని కంపెనీస్ అంటే పెద్ద పెద్ద కంపెనీస్ కాకుండా ఏమైనా చిన్న చిన్న కంపెనీస్ అనుకోండి. మనం నిజంగానే వర్క్ చేసినా కూడా అందులో మనం అక్కడ ఎవరో కొన్ని రిక్వెస్ట్ చేసుకొని మనకిక్కడ ఏదైనా ఎంప్లాయ్‌మెంట్ వెరిఫికేషన్‌కి అలా వచ్చినప్పుడు మనకి తెలిసిన ఎంప్లాయీస్ మన కొలీగ్స్ ఉంటారు కదా! వాళ్ళ నంబర్స్ ఇచ్చి మేనేజ్ చేయొచ్చు. అక్కడ వాళ్ళు మెయిన్‌గా చూసేదేంటంటే ఈ ఎంప్లాయర్ కంపెనీ ఉంటుంది కదా! అది రిజిస్టర్డా కాదా అని. మీది ఆల్రెడీ ఫస్ట్ కేస్‌లో వచ్చేసి అది రిజిస్టర్డ్ కంపెనీనే, ట్రూ జెన్యూన్ కంపెనీనే కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. ఇంకా సెకండ్ వచ్చేసి మనము ఫేక్ ఎక్స్‌పీరియన్స్ త్రూ కన్సల్టెన్సీ గానీ, లేకపోతే ఇలాగ మనకి బయట దొరుకుతా ఉంటాయి కదా! అక్కడికెళ్ళేసి మనం ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ అండ్ సాలరీ స్లిప్స్ తీసుకుంటా ఉంటాము. సో, ఇలాంటి సినారియోలో కొంచెం రిస్కీగానే ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఇక్కడే పెద్ద రిస్క్ ఉంటుంది. ఏంటంటే మనకిచ్చే ఆ కన్సల్టెన్సీ అనేది జెన్యూనా కాదా అని చెప్పేసి కొంచెం బాగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ స్కామ్స్ అనేది చాలా ఎక్కువగా జరుగుతా ఉంటాయి. మనకి ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్ లేదంటే సాలరీ సర్టిఫికేట్స్ ఇస్తామని చెప్పి చాలా వరకు మనల్ని మోసం చేస్తా ఉంటారనమాట. సో, ఇలాంటివి మనం చాలా చూసుకొని ఇప్పుడు ఈవెన్ మనం ఫేక్ ఎక్స్‌పీరియన్స్ తీసుకున్నా గూడా ఆళ్ళు రిజిస్టర్డ్ కంపెనీనా కాదా అని చెప్పేసి అది కూడా చెక్ చేసుకొనే మనం ఫేక్ ఎక్స్‌పీరియన్స్ అనేది తీసుకోవడం బెటర్. ఇక్కడేంటంటే మనకు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చాలా డిఫరెంట్ స్టెప్స్‌లో జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్, తర్వాత అడ్రెస్, ఆ తర్వాత లాస్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఇలాగ రకరకాల వెరిఫికేషన్ చేస్తారు. ఈ మధ్య ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్ వచ్చేసి వాళ్ళే ఒక సెపరేట్ సెక్షన్ ఉంటుంది ఇంటర్నల్‌గా ఈ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేయడానికి. వాళ్ళ దగ్గర అయితే చాలా రిస్క్ అండి. వాళ్ళు చాలా క్లియర్‌గా చేస్తారు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్. ఇంకా కొన్ని చిన్న చిన్న మిడిల్ ఫర్మ్స్ ఉంటాయి కదా! మిడిల్ లెవెల్‌లో ఉండేవి. వాళ్ళొచ్చేసి చాలా వరకు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చెయ్యరు. ఇంకా తర్వాత ఏవైనా క్లయింట్స్‌కి మనల్ని ఔట్‌సోర్సింగ్ చేస్తా ఉంటారు కదా! ఆ క్లయింట్ ఒకవేళ ఖచ్చితంగా బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చెయ్యాలి అంటే అప్పుడు మాత్రమే వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు. లేదంటే పెద్దగా చేసేదుండదు. ఒకవేళ వాళ్ళు చేసినా కూడా వాళ్ళకంటూ సెపరేట్‌గా బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ డిపార్ట్‌మెంట్ ఏమి ఉండదు. వాళ్ళు ఏదైనా త్రూ థర్డ్ పార్టీ ఏజెన్సీస్ ఉంటాయి కదా! బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఏజెన్సీస్ వాళ్ళని కన్సల్ట్ అయ్యి త్రూ వాళ్ళ ద్వారా చేస్తారు. సో, ఈ కన్సల్టెన్సీస్ ఏం చేస్తాయంటే ఫస్ట్ మనం ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అయితే ఇస్తాం కదా! ఆ ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్‌లో ఉండే మన ఇన్‌స్టిట్యూషన్ ఉంటుంది కదా! కాలేజ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఈమెయిల్ సెండ్ చేస్తారనమాట. ఈ పర్టిక్యులర్ క్యాండిడేట్ మీ దగ్గర చదివాడా? లేదా? చదివితే ఏ డ్యూరేషన్‌లో చదివాడు? ఇదంతా కన్ఫర్మ్ చేయమని చెప్పేసి మెయిల్స్ పంపిస్తారు. కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ అయితే రిప్లైలు ఇస్తాయి. కొన్ని ఇవ్వవు. అది ఇన్‌స్టిట్యూట్ ఆ కాలేజ్‌ని బట్టి ఉంటుంది. కొంతవరకు అయితే ఇస్తారనమాట. అక్కడ అక్కడ మనకి తెలిసిపోతుంది మనం ఎడ్యుకేషన్ పెట్టింది కరెక్టా కాదా అని చెప్పేసి. ఇంకా సెకండ్ వచ్చేసి మన ఫిజికల్ అడ్రెస్. మనం ఆ పర్టిక్యులర్ ఫిజికల్ అడ్రెస్ ఏదైతే ఇస్తామో అది నిజంగా మనదేనా? మనం అక్కడ ఉంటున్నామా? అనేది కూడా వెరిఫై చేస్తారు. ఇంకా థర్డ్‌ది వచ్చేసి లాస్ట్ ఎంప్లాయ్‌మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఏంటంటే లాస్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఈ పలానా కంపెనీ అని చెప్పేసి వాళ్ళకి ఇస్తాం కదా! వాళ్ళు ఆ హెచ్ఆర్‌కి కాల్ చేస్తారనమాట. లేదంటే ఈమెయిల్ చేస్తారు. ఈ పర్టిక్యులర్ క్యాండిడేట్ మీ కంపెనీలో ఈ డ్యూరేషన్‌లో వర్క్ చేశాడా? అతని మీద రిమార్క్స్ ఏంటి? అతని గురించి ఫీడ్‌బ్యాక్ ఇదంతా కనుక్కుంటారనమాట. ఒకవేళ అక్కడంతా పాజిటివ్‌గా ఉంటే ఓకే. పాజిటివ్‌గా లేదంటే గాని చాలా ప్రాబ్లమ్ అవుతది. మీ ఎంప్లాయ్‌మెంట్ ఆఫర్‌ని రైట్ అవే రిజెక్ట్ చేస్తారు. ఒకవేళ మీరు ఆల్రెడీ జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత కూడా మిమ్మల్ని టర్మినేట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకోటేంటి అంటే మీరు యూఏఎన్ నెంబర్ ఇస్తారు కదా! మీ పీఎఫ్‌కి రిలేటెడ్‌గా ఉంటుంది యూఏఎన్ నెంబర్.
దాని నుంచి కూడా వాళ్ళు కొన్నిసార్లు చెక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ దొరికిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఆల్రెడీ మీ దగ్గర పే స్లిప్స్ అవంతా ఉంటాయి కదా! దానికి యూఏఎన్ నెంబర్ ఏదైనా ఇస్తారు కదా! దానికి మీ ప్రీవియస్ కంపెనీ లింక్ అయ్యి లేదనుకోండి, మీరు ఇక్కడేమో సాలరీ స్లిప్స్ చూపిస్తున్నారు. బట్ అక్కడ మీకు పీఎఫ్ లింక్ అయ్యి లేదు అంటే కూడా వాళ్ళకి డౌట్ వచ్చి మళ్ళీ వెరిఫికేషన్ చేస్తారు. నాకు ఒకసారి రియల్‌గా ఇన్సిడెంట్ ఒకటి జరిగింది అనమాట. అంటే నేనే ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టలేదు. బట్ నాకు ఒక జరిగిన ఇన్సిడెంట్ అయితే నేను చెప్తాను. నేను నా ఫస్ట్ కంపెనీ జాబ్ చేసిన తర్వాత ఆ పే స్లిప్స్ అయితే నా దగ్గర పోయాయన్నమాట. లేవు. నేను తర్వాత ఇంకో 2 కంపెనీస్ చేంజ్ అయ్యాను. తర్వాత నెక్స్ట్ కంపెనీలో వాళ్ళు నా ఫస్ట్ ఎంప్లాయ్‌మెంట్‌ది కూడా అడిగారనమాట. నా పే స్లిప్స్ అవంతా కావాలని చెప్పేసి అడిగారు. బట్ నా దగ్గర లేవని చెప్పాను. వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే డైరెక్ట్‌గా బ్యాంక్‌కి వెళ్ళేసి అక్కడే ఫిజికల్‌గా అకౌంట్ స్టేట్మెంట్ తీసి సాలరీ క్రెడిట్ అయిందా లేదా ఈ పర్టిక్యులర్ కంపెనీ నుంచి అని చెక్ చేశారనమాట. సో ఇంత వెరిఫికేషన్ జరుగుతుంది. కాబట్టి మనం ఎస్కేప్ అవ్వడం ఈ పెద్ద పెద్ద కంపెనీస్‌లో ఎస్కేప్ అవ్వడం అయితే చాలా కష్టము. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి విషయాల్లో మాత్రం. ఒకవేళ మీరు ఇంకోటేంటంటే సజెషన్ చిన్నది, మీరు సాలరీ కూడా క్రెడిట్ చేయించుకోండి. సపోజ్ ఏదైనా ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌తో కన్సల్టెన్సీతో వస్తున్నారనుకోండి, వాళ్ళని అడిగి ఒక 6 మంత్స్‌కి సాలరీ ప్రతి మంత్ ఇలా క్రెడిట్ చేయించుకోండి. అప్పుడు మీకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. సో ఇదండి ఇలా జరుగుతుంది వెరిఫికేషన్ ఇదంతా. మీరు వీటిలో ఎక్కడ దొరకలేదు అంటే ఇంకా తర్వాత ఒక 2, 3 కంపెనీస్ చేంజ్ అయ్యాక పెద్ద ప్రాబ్లమ్ ఏముండదు. కానీ మొత్తానికైతే ఈ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ మీరు అన్నీ ట్రైస్ చేసి ఇంకా ఏ ఆప్షన్ లేదు. మీరు ఎన్నో ట్రైల్ చేశారు. మీకు ఈ కాల్స్ రావట్లేదు, ఇంటర్వ్యూస్ రావట్లేదు, త్రూ రెఫరెన్సెస్ ఏం రావట్లేదు అన్నప్పుడు మాత్రమే మీరు ఆ లాస్ట్ ఆప్షన్ లాగా దానికి వెళ్ళండి. అంతే తప్ప ఊరికే ఈజీగా వచ్చేస్తుంది కదా అని చెప్పేసి ఫేక్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం వెళ్ళకండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను జావా మాక్ ఇంటర్వ్యూస్ కూడా తీసుకుంటాను. ఒకవేళ మీకు మాక్ ఇంటర్వ్యూస్ కావాలంటే జావా రిలేటెడ్ లేదంటే డేటాబేస్ రిలేటెడ్ నేను కింద డిస్క్రిప్షన్లో ఒక మెయిల్ ఐడి అయితే ఇస్తాను. మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. అక్కడ నుండి విల్ కమ్యూనికేట్ త్రూ దట్ మెయిల్ అనమాట. Yeah, that's all. Thanks for watching and bye bye.